अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के जहीराबाद में राहुल गांधी की गिरफ्तारी के खिलाफ कांग्रेस रहनुमाओं ने एहतजाजी मुजाहरा किया। साबिक वजीर डॉक्टर ए चंद्रशेखर की क़यादत में कारकुनों ने गांधी मुजस्समे से अम्बेडकर मुजस्समे तक रैली निकाली और धरना दिया। इस मौके पर डॉक्टर चंद्रशेखर ने मरकजी हुकूमत पर जमहूरी आवाज़ दबाने का इल्ज़ाम आयद करते हुए नीट पेपर लीक मामले पर मरकजी वज़ीर तालीम धर्मेंद्र प्रधान के इस्तीफे का मुतालबा किया। कांग्रेस पार्टी राहुल गांधी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी ఢిల్లీలో జరిగిన దుర్ఘటన ముఖ్యంగా భారతదేశంలో ఉన్న నిరుద్యోగులకు, భారతదేశంలో ఉన్న విద్యార్థులకు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మంత్రి గారు ఏదైతే ఉందో, కేంద్ర ఎడ్యుకేషన్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆయన చేసిన చర్యల వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ ఉన్నారో విద్యార్థులకు నష్టం జరిగింది. నష్టం జరిగిందని చెప్పేసి, న్యాయం కావాలని చెప్పేసి వచ్చిన విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా ఢిల్లీలో వాళ్ళు లాఠీ చార్జీలు చేసి రక్తపాతాన్ని సృష్టించిన ఏదైతే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉన్నదో తక్షణమే దిగిపోవాలి సిగ్గుతో. ఈరోజు ఏదైతే విద్యార్థి లోకం, ఈరోజు యువకులు, విద్యార్థులు ఈ దేశానికి వెన్నెముకలాగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని నిర్దాక్షంగా ఆ చర్యలు తీసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ న్యాయం కోరుతూ పోతే రాహుల్ గాంధీని కూడా నానా రకాలుగా పోలీసు వాళ్ళు చర్య చేశారు. పోలీసు వాళ్ళతో పాటు వీరు ఏదైతే నరేంద్ర మోడీ దుశ్చర్యలు ఉన్నాయో తక్షణమే ఆయనను ధర్మేంద్ర ప్రధాన్ అతన్ని రాజీనామా చేయించాలి. దాంతోపాటు నరేంద్ర మోడీ కూడా సిగ్గుపడి ఆయన ప్రధానమంత్రికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఈరోజు అన్యాయం జరిగిందో విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసినారు. ఖచ్చితంగా రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి డెఫినెట్గా ఈరోజు ఏదైతే చర్యలు జరిగినావో, ఈరోజు ఏదైతే అన్యాయం జరిగినదో విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియపరుస్తూ, ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు మారుమూల మా గ్రామమైన మనం లాస్ట్ బార్డర్ ఉన్నది మనది కర్ణాటక బార్డర్, వాళ్ళందరికీ తెలిసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టడం జరిగింది. ఇది కనువిప్పు కావాల్సిన అవసరం ఉన్నది. వేరే పార్టీలకు, బీజేపీ పార్టీలకు, మిగతా పార్టీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఇది విద్యార్థులు చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియపరుస్తూ ఈరోజు ఈ ధర్నాను విజయవంతం చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ